పావు కప్పు పంచదార మిక్సీ జార్లోకి వేసి అందులోనే 2 యాలక్కాయలని వేసుకొని దీన్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్లోకి 1 కప్పు మైదా పిండి 1 కప్పు శనగపిండి వేసుకొని రెండింటిని ఒక 2 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటే 2 పిండిలు కూడా ఈవెన్గా మిక్స్ అయిపోతాయి. పిండి కూడా లైట్గా పచ్చిదనం అనేది పోతుంది. చూడండి, ఇలా పిండి మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తానికి ఒక అరకప్పు నెయ్యి తీసుకున్నాను. ఇందులోని 2 టీ స్పూన్లు అంటే కొంచెంగా వేసుకుంటూ పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 టీ స్పూన్లు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేశాను. మళ్ళీ 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మొత్తం పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా అలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకుంటే మనకి పిండి మాడదు అండ్ పిండిలో పచ్చిదనం పోయి మంచి అరోమా వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఫైనల్గా మిగతా మొత్తం నెయ్యి కూడా యాడ్ చేసేసాను. మొత్తం అరకప్పు నెయ్యి తీసుకున్నాను నేనైతే ఇక్కడ 2 కప్పుల పిండికి. సో చూసారు కదా పిండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో. సో ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అలాగని పిండిని మాడనివ్వకండి. సో మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా. సో రాఖీ పండుగ ఉంది కదా, రాఖీ పండుగకి స్పెషల్గా నేనైతే ఇలా లడ్డూలు చేశాను. మనకి పిండి బాగా చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ కట్టేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పంచదార పొడి, అది కూడా వేసేసుకుందాం. యాలకులు వేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది పంచదార పౌడర్లో. మొత్తం బాగా వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పాచులతో మిక్స్ చేస్తూ ఉన్నాను. మొత్తం ఆ పంచదార పొడి అనేది పిండిలోకి మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం. ఫైనల్గా ఇంకొక టీ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకున్నా. సో చేతితో మిక్స్ చేయడానికి బాగా వేడిగా ఉంది. మళ్ళీ స్పాచులతోనే మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇవైతే మన చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి, బేసన్ పేడ అనేసి. సో చిన్నగా వచ్చే పేడలు రూపాయికి 4 అలాగ ఇచ్చేవాళ్ళు కదా, సేమ్ అవే పేడలే. సో ఇక్కడ నేనైతే లడ్డులాగా చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి చిన్నగా పేడల్లాగా బర్ఫీల్లాగా చేసేవాళ్ళు. టేస్ట్ అయితే సూపర్. నేను ఇది లడ్డు తిన్న తర్వాత నాకు నా చిన్నప్పుడు మెమొరీనే గుర్తొచ్చింది. సో అంత బాగుంది, సేమ్ అదే టేస్ట్ ఉంది. సో ఫైనల్గా ఇలా లడ్డూలు కట్టేసుకోవడమేనండి. బాగా మిక్స్ చేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మరి ఈసారి రాఖీ పండుగకి బయట నుంచి తెచ్చే కన్నా హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా ఎన్ని తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసి ఉంటాం కాబట్టి. సో రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. Thank you for watching. Bye bye.